హాయ్ అందరికీ, అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఇది బోటి కర్రీ అండి. 4-5 టైమ్స్ వేడి నీళ్ళల్లో నీట్గా కడుక్కోవాలి. దానికి తొక్క ఉంటుంది, అది చాకుతో గీకి నీట్గా కడగాలి. ఫ్రెష్గా, చాలా ఫ్రెష్గా కడిగితే వేడి నీళ్ళల్లో ఫ్రెష్గా తెల్లగా బయటకు వస్తుందండి. బయటకు వచ్చాక మళ్ళీ వేడి నీళ్ళు మళ్ళీ కడగాలి. మళ్ళీ ఒక 10-15 మినిట్స్ అట్లా బాగా కడిగినాక తర్వాత నెక్స్ట్ అప్పుడు మనం కర్రీ చేసుకోవాలి. కర్రీలో వెల్లుల్లి పేస్ట్ దంచుకోవాలి, రోల్లో దంచుకొని అప్పటికప్పటికి వేసుకుంటే మంచి టేస్ట్, స్మెల్ బిర్యానీ కూడా వేసాను. కాంబినేషన్ బోటి కర్రీకి బిర్యానీ కాంబినేషన్ వేసాను, బాగుంటుందండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని కొంచెం తాలింపు దినుసులు అవి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టును మిర్చి వేసుకున్నాక కలుపుకొని తాలింపు దినుసులు వేసుకొని కలుపుకొని అల్లం బ్రౌన్ కలర్ వచ్చాక బోటి వేసుకోవాలి, కలుపుకోవాలి, నీట్గా కలుపుకోవాలి. బోటి చాలా బలం అండి, హెల్తీగా ఉంటారు, బలం కూడా. అది కొందరు తినరు కానీ బలం అండి బోటి. బాగా కలుపుకోవాలి వేసుకొని, ఓకేనా? కలుపుకొని బాగా ఫ్రై అంతవరకు బాగా కలిపి ప్లేట్ పెట్టేయాలి. నీట్గా వాటర్ మొత్తం పిండుకొని వేసుకొని నీట్గా కలిపి ప్లేట్ పెట్టేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా ఫ్రెండ్స్? ప్లేట్ పెట్టేశాక కొంచెం బాగా ఫ్రై అయ్యాక అప్పుడు మసాలా, కారం, ఉప్పు వేసి, పసుపు కూడా వేసి నీట్గా మళ్ళీ ప్లేట్ పెట్టాలి. ప్లేట్ పెట్టేసుకున్నాక తర్వాత కర్రల మీద చేస్తే చాలా బాగుంటుంది, అమృతం. టేస్ట్ అయితే అదిరిందని బిర్యానీ కూడా వేసాను, ఇది కూడా కర్రీ కూడా చేశాను కర్రల మీదనే. మురుకులు, గారెలు కూడా కర్రల మీద చేశాను. మురుకులు మా బాబుకి ఇష్టం, పాపకి గారెలు ఇష్టం, అవి కూడా చేశాను. ఈ చిన్న హైదరాబాద్లో ఈ చిన్న గల్లీలో చేశానండి. ఏం చేయాలి కదా, మరి తప్పదు కదా. బాగా చేశాను. మీరు కూడా చోటు ఉంటే చేసుకోండి ఫ్రెండ్స్, టేస్టీగా కూడా ఉంటుంది. మన గ్యాస్ కన్నా కర్రల మీద టేస్ట్ ఉంటుంది, కానీ ఓపిక ఉండాలి, కళ్ళు మండుతాయి. చాలా మంట వచ్చాయి నాకైతే కళ్ళు. అసలు నేను ఎప్పుడు చెయ్యను కర్రల మీద ఇదే. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. నేను కరివేపాకు చెట్టు పెట్టాను, కరివేపాకు ఇంట్లోనే. కరివేపాకు పచ్చిది అప్పటికప్పుడు తెంపుకొని వేసుకుంటే స్మెల్ బాగుంటుంది కదా. ఓకే, మరి ప్లేట్ పెట్టేసుకుందాం. మరి టేస్ట్ ఎట్లా ఉంటుంది చూడండి. మళ్ళీ కారం వేసాను, నెక్స్ట్ మసాలా వేసాను. ఓకే, కలుపుకుందాం. సాల్ట్ వేసుకొని నీట్గా చాలా నీట్గా ఫ్రెష్గా నిదానంగా చేశాను. ఎంత బాగుంటుంది కర్రీ అని, అంత బాగా వస్తుంది చూడండి. అట్లా పెట్టి వేసాను. మరి అయ్యాక వాటర్ వేసుకోవాలండి. సూపు తాగితే బాగుంటుంది, ప్లస్ కర్రీ కొంచెం పల్చగా ఉంటే బాగుంటుంది కదా. అయిపోయింది కర్రీ, స్టాప్ చేశాను. స్టీల్ గిన్నెలో డంపు చేసుకున్నాను. ఇప్పుడు బిర్యానీ పెట్టుకున్నాను. రైస్ కడిగి పెట్టాను. రైస్కి ఎంత, ఇప్పుడు 3 గ్లాసుల రైస్ అయితే 6 గ్లాసులు వాటర్ పోసి పెట్టాను. అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం బిర్యానీ ఆకు, కొన్ని మసాలా, సాజీరా, అది లవంగాలు, ఇలాచీ చెక్క, మళ్ళీ గరం మసాలా కూడా వేసాను. అన్నీ వేసి కలుపుకున్నాను. నేను ఇలాగే చేస్తాను. సాల్ట్, గల్లుప్పు వేసాను, కలిపి ప్లేట్ పెట్టేస్తా. బగారా రెడీ. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, ఇట్లా ట్రై చేయండి. మరిగాక కూడా వేసుకోవచ్చు, ప్లస్ ఇట్లా కూడా వేసుకోవచ్చు. ప్లస్ మళ్ళీ వాటర్ తాలింపు వేసి ఉల్లిగడ్డ అవన్నీ మిర్చి వేసి కూడా చాలా అన్ని వెరైటీస్ వేసి కూడా చేసుకోవచ్చు ఈ కర్రీలో. కానీ నేను సింపుల్గా చేశాను బగారా. ఓకే, నెయ్యి కూడా వేసాను. కొంచెం మరిగాక బిర్యానీ బగారా కూడా రెడీ అవుతుంది. చూడండి ఎంత బాగా వచ్చింది, పుల్లలు పుల్లలు అయ్యింది రైస్.
లాస్ట్లో కూడా కొంచెం నెయ్యి వేయాలి. నెయ్యి బిర్యానీ కలర్ కూడా వేసుకోవచ్చు. మేము బిర్యానీ కలర్ స్కిప్ చేశాను, మీరు కావాలంటే వేసుకోండి. చాలా టేస్టీగా బోటి కాంబినేషన్ బగారా రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. అదర్స్ మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే మరి బాయ్, ఉంటాను. చాలా టేస్టీ బోటి కర్రీ బగారా రైస్ ఎలా ఉన్నది కాంబినేషన్? కర్రల పొయ్యి మీద చేసిన కాంబినేషన్ ఇది అండి. ఇక మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి. నేనైతే ఇలా చేశాను. సబ్స్క్రైబ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి బాయ్, ఉంటా.